వెలుగు చూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి హైదరాబాద్ కు చెందిన ఒక వైద్యుడని కేరళ పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మరో 2 దళారులు కూడా ఉన్నట్లు తేల్చారు. వారిని పట్టుకునేందుకు సిట్ బృందం రాజధానిగా చేరుకుంది. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్ నాసిర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్ కు చెందిన 3 దళారులు ఈ రాకెట్ ను నడిపించారని, అందులో ఒక వైద్యుడు కూడా ఉన్నాడని తేలింది. ఈ కేసును ఛేదించేందుకు ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం హైదరాబాద్ లో ఆరా తీస్తున్నారు. ఇక్కడ మరో 2 దళారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు అమ్మించిన ఈ రాకెట్ కు సూత్రధారి అయిన వైద్యుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కిడ్నీ రాకెట్ ఓ యువకుడి మృతితో వెలుగులోకి వచ్చింది. బెంగళూరు, హైదరాబాద్ లకు చెందిన పేద యువకులను ముఠా సభ్యులు ఇరాన్ తీసుకెళ్లి అక్కడ కిడ్నీలను విక్రయింపజేస్తున్నారు. బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముఠాలోని కీలక సభ్యుడు సబిత్ ఇరాన్ నుంచి కొచ్చి రాగా గత ఆదివారం అక్కడి విమానాశ్రయంలో కేరళ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అతడిని అంగమాని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్లోని వివరాల ప్రకారం సబిత్ ఈ వృత్తిలోకి రావడానికి హైదరాబాద్ కి చెందిన వైద్యుడే ప్రధాన కారణం. 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్ వైద్యుడు సబిత్ల మధ్య స్నేహం మొదలైంది. బెంగళూరు, హైదరాబాద్ ల నుంచి 40 మంది యువకులను ఇరాన్ తీసుకెళ్లి వారి కిడ్నీలు విక్రయించినట్లు సబిత్ అంగీకరించారు. ఎవరి కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారు. తర్వాత 20 రోజుల పాటు దాతను అపార్ట్మెంట్ లో ఉంచి కోలుకున్న తర్వాత స్వస్థలానికి తరలిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు 20 లక్షల రూపాయల వరకు ఇస్తామని ఆశ పెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి 6 లక్షలు ముట్టజెప్తున్నారు. అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారిగా చెప్తున్న హైదరాబాద్ వైద్యుడి గురించి సబిత్ చెప్తున్న వివరాలు స్పష్టంగా లేవని కేరళ పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పట్టుబడ్డా తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా సబిత్ కు తప్పుడు వివరాలు చెప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. దాదాపు 40 మంది యువకులను ఇరాన్ తరలించి కిడ్నీ దానం చేయించామని, ఇందులో హైదరాబాద్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని పోలీసులు దర్యాప్తులో సబిత్ వెల్లడించాడు. ఆ యువకులు ఎవరన్నది కూడా తేలాల్సి ఉంది. దీని మీద మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, కేరళలో వెలుగు చూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి హైదరాబాద్ కి చెందిన ఒక వైద్యుడు అని సమాచారం ఉంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ సహనా, ఇప్పుడు కేరళకు సంబంధించిన ఈ కిడ్నీ రాకెట్ ముఠా మాత్రము ఇప్పుడు వెలుగులోకి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కిడ్నీ విక్రేతలు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు ఇప్పుడు సబిత్ రాసన్ అని కూడా అతనైతే కేరళకు సంబంధించిన వాడు. అతన్ని కొచ్చిన్ విమానాశ్రయంలో కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బెంగళూరుకి సంబంధించిన ఒక యువకుడు మృతి చెందడంతో కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడు కిడ్నీ దాతగా ఉండి కూడా కిడ్నీ డోనర్
డోనర్ గా ఉండి తను ఆ కిడ్నీ తీసిన సమయంలో కూడా తనకు ఆపరేషన్ జరిగినప్పుడు తను మృతి చెందడం జరిగింది. అందుకు కుటుంబ సభ్యులు కూడా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా విచారణ జరిపించడంతో కూడా సబిత్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అందుకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు వీళ్ళు దాదాపు ఒక 40 మందికి పైగా కూడా కిడ్నీలని మాత్రము ఆ కిడ్నీ దాతలను మాత్రము ఇక్కడ నుంచి విక్రయించినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో ఇప్పుడు తెలుగు వారే చాలా మంది ఉన్నారని కూడా బయటపడింది, వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించి ముగ్గురు డాక్టర్లు మాత్రము ఈ సబిత్ కి సపోర్ట్ గా నిలబడ్డారని కూడా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచే విక్రయిస్తున్నారు కిడ్నీ దాతలనని కూడా ఆ రిపోర్ట్ లో మాత్రం రిమైండ్ రిపోర్ట్ లో తేలింది. అంతేకాదు ఇక్కడ నుంచి తరలిస్తున్న వారిలో కూడా దాదాపు 20 మంది పైనే తెలుగు వారు ఉన్నారు అని తెలుస్తుంది. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన ఆ యువకులు ఎవరు, కిడ్నీలను ఇచ్చే యువకులు ఎవరు అనేది కూడా ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అది కాకుండా ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడుంటున్నాడో ఆ డాక్టర్ ముఖ్య కీలక పాత్ర పోషిస్తున్న ఆ డాక్టర్ ఎవరు, అతని పేరేంటి అనేది కూడా ఇంకా సబిత్ మాత్రం బయటికి వెల్లడించలేదు. కానీ సబిత్ చెప్తున్న పలు రకాల సమాధానాలకు కూడా పోలీసులు ఇంకా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే తను చెప్పే ఏ ఒక్క సమాధానం కూడా కరెక్ట్ గా లేదు. ఎందుకంటే ముగ్గురని ఒకసారి అంటున్నాడు, ఇద్దరని ఒకసారి చెప్తున్నాడు. కానీ ముఖ్యంగా అయితే మేమే ఈ కిడ్నీ విక్రేతలుగా ఉన్నాము, ఆ కిడ్నీలు కూడా మేము విక్రయించడానికి కూడా హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తున్నాము అని చెప్పేసి యువతులను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నాము అని చెప్పేసి కూడా ఇరాన్కి తరలించి ఇరాన్లో ఈ కిడ్నీ ఆపరేషన్స్ కూడా జరిపిస్తున్నాము. ఆ బ్లడ్ శాంపిల్స్ కూడా మేము తీసుకొని ఏ వ్యక్తికి ఏది సూట్ అవుతుంది అనే దాన్ని పట్టి కూడా మేము కిడ్నీలను మేము సరఫరా చేస్తున్నాము. అంతేకాదు ఒక్క కిడ్నీని 40 లక్షల చొప్పున కూడా మేము విక్రయిస్తున్నాము. ఆ 40 లక్షలకి ఇప్పుడు ఇరాన్ లో ఉన్న అతనికి 10 లక్షలును, సబిత్ 20 లక్షలు, కిడ్నీ ఇచ్చిన వ్యక్తికి 10 లక్షలు అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఆ 10 లక్షలలో కూడా కిడ్నీ ఇచ్చిన తర్వాత తను కోలుకున్నాకే తనను ఒక గదిలో పెట్టి విశ్రాంతినిచ్చి కోలుకున్న తర్వాత ఆ ఖర్చులన్నీ పోను 6 లక్షలు అని చెప్పేసి 6 లక్షలు ముట్ట చెప్పేసి కూడా స్వస్థలానికి వాళ్ళను పంపించడం జరుగుతుంది అని కూడా సబిత్ ఒప్పుకోవడం జరిగింది. ఈ ముఠాని బయట పెట్టడానికి పోలీసులు ఇప్పుడు సబిత్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఇప్పుడు హైదరాబాద్ కు సంబంధించిన డాక్టర్లు ఈ ముగ్గురు ఎవరు అనే దాని మీద అక్కడున్న పోలీస్ బృందం మాత్రం ఇక్కడికి చేరుకోవడం జరిగింది హైదరాబాద్ నగరానికి. ఇప్పుడు ఆ దర్యాప్తు చేస్తున్నారు. మరి ఆ ముగ్గురు ఎవరు ఏంటి అనేది కూడా తొందరలో బయట పెట్టబోతున్నారు. మరి ఆ డాక్టర్ని అదుపులోకి తీసుకొని కూడా ఇక్కడ నుంచి తెలుగు ప్రజలని ఎవరెవరిని అక్కడికి తరలించారు, ఈ కిడ్నీల ఎవరెవరి దగ్గర నుంచి సేకరించారు అనే దర్యాప్తులో కూడా విషయాలు వెల్లడించడానికి అక్కడి నుంచి దిగిన పోలీస్ బృందం అయితే గట్టిగా గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మరి తొందరలోనే మరి ఇక్కడ ఉన్న ముగ్గురు వైద్యులను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మరి సబిత్ను కూడా అదుపులో ఉన్న సబిత్ నుంచి మరిన్ని వివరాలు కూడా బయటికి రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కిడ్నీ ఇప్పుడు ఒక మనిషి నుంచి ఒక కిడ్నీ తీసి ఆ కిడ్నీని అమ్ముకుంటున్నారు అంటే ఆ మనిషి లైఫ్ ని ఇంకా క్లోజ్ చేసినట్టే కదా. అలాంటిది ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు కూడా చాలా చోట్ల కిడ్నాప్లు జరుగుతున్నాయి. ఆ కిడ్నాప్లకు కారణం కూడా వీళ్ళే అని కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా చోటు చేసుకున్నాయి. సహనా. ఓకే, థ్యాంక్ యూ నిర్మల.